సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమును పట్టుకోండి అని అంతే. ఈ సత్యంలో ఎవరైతే ప్రతిష్ఠించబడతారో, సత్యమే కనుక వారి జీవితంలో ఉంది అంటే అదేమవుతుంది? ఆ దేవుడు వారితోటి ఉండి సత్య మార్గంలోనే వారిని నడిపిస్తారు. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, మనమందరం ఎన్నో మార్గాల్లో నడుచుకుంటూ ఉంటాము. కానీ తుదకు ఈ మార్గాలన్నీ కూడా మనల్ని నాశనానికే తీసుకెళ్తారని ఒక మాట ఉంది. ఒకనికి సరిగా కనబడు మార్గం ఒకటి కలదు, కానీ తుదకు అది మరణమునకు దారితీయును, లేకపోతే నాశనమునకు దారితీయును. అందుకని మన స్వంత మార్గాలు, మన స్వంత త్రోవలు పట్టుకొని నా స్వంతగా నేను భక్తి చేసుకుంటాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకంటే బాగా భక్తి చేస్తారేమో. వాళ్ళు రోజుకి మరి 3 సార్లు ప్రార్థన చేస్తారో, 5 సార్లు ప్రార్థన చేస్తారో, ఎన్నిసార్లు శుభ్రంగా దేవుని వాక్యం చదువుతారో, ఆ విధంగా వారి స్వంత మార్గాల్లో భక్తి చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ మార్గంలో కాకుండా దేవుని మార్గములో మనము కనుక ఉన్నాము అంటే ఆ మార్గము మనకి నిత్య జీవమును ప్రసాదిస్తారు. నిత్య జీవము అంటే ఏంటి అంటే దేవుని జీవము. దేవుడు అనంతుడు కదా, దేవునికి ఉండే జీవము నిత్య జీవము కదా. అంటే మనము సదాకాలము దేవునితోటి ఉండే జీవితమే నిత్య జీవం. నిత్య జీవం అంటే చచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ బతుకుతాను అలాంటి ఆలోచనలు, ఊహలు అవన్నీ కొంచెం ఆపండి. దేవునితోటి మనము గడిపే జీవితమే అది నిత్య జీవము. ఇంకెవ్వరూ నిత్యత్వం వరకు జీవించరు, దేవుడు తప్ప. ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన మార్గంలో ఎవరైతే ఉంటారో, ఆయన మార్గాల్లో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారు ఏమి కలిగి ఉంటారు? నిత్య జీవమును కలిగి ఉంటారు. అంటే దేవునితోటే వారి జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు. ఈ లోకం గతించిపోతుంది, కొన్నిసార్లు ఈ ఊర్లు గతించిపోతాయి. మనం ఎన్ని కాలం బతికినా కానీ ఈ శరీరం కూడా ఒకసారి గతించిపోతుంది. ఇవన్నీ గతించిపోయినా కానీ నిత్యత్వం వరకు ఉండేది దేవుడు. అందుకని ఆయనను కలిగి ఉన్నప్పుడు మన ఆత్మ ఏదైతే నిత్యత్వం వరకు జీవించాలో అది నిత్య జీవం పొందుకుంటే ఎంతో మేలు. ఆ దేవుడు లేకుండా, దేవుడు లేని స్థలానికి వెళ్ళాలి అంటే బహుభయంకరం సుమా. దేవుడు లేని ప్రదేశము అంటే అది బహుభయంకరం. అది ఎట్లా వర్ణించాలో కూడా తెలియక కొంతమంది ఆయన అగ్నిగుండం అన్నారు, కొంతమంది అక్కడ పురుగు చావదన్నారు, అక్కడ అగ్ని ఆగదన్నారు, అక్కడంతా చాలా వేదన ఉంటుందన్నారు, కఠికమైన చీకటి ఉంటుందన్నారు. ఏంటో వాళ్ళు ట్రై చేశారు వర్ణించడానికి. దేవుడు లేని ప్రాంతానికి ఎలాగ చెప్పాలి అని ఒకలేమో నరకం అన్నారు. ఇలా ఎన్నెన్నో పేర్లు పెట్టారు. మీరు ఏం ఆలోచించినా కానీ అతి భయంకరమైన ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది దేవుడు లేని స్థలం. అందుకని దేవుని మార్గంలో మనం నడుచుకుంటా ఉంటే అది ఎక్కడుంది? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతలు 3వ అధ్యాయం 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. త్రోవ, మార్గము ఇవన్నీ కూడా ఈ నానా పదాల్లో మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటి అంటే ఎవరి మీద బలవంతం కాదు, ఎవరిని మెడపట్టుకొని ఇది చేస్తారా చస్తారా అని అడిగేది కాదు. ఇదంతా కూడా కేవలము ఒక ఆహ్వానము మాత్రమే. ప్రేమ కలిగిన దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు. ఇది చెయ్యకపోతే నీ మీద శాపం వస్తుంది అని చెప్పే దేవుడు కాదు ఈ దేవుడు. ఇది నువ్వు చేస్తావా, ఈ నిష్టగా నువ్వు ఉండకపోతే ఇక నీ సంగతి అంతే అన్న విషయం కాదు ఇక్కడ. ఇది మీరు గ్రహించి మీ హృదయంలో మీరు ఒప్పుకొని ఆయన మార్గంలో ఆయన త్రోవలో ఉంటే సరి. అబ్బే నాకు బుద్ధి ఉంది, నా స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటాను అంటే దాని గురించి కూడా ఆయన ఆపే దేవుడు కాదు. కానీ హెచ్చరిస్తున్నాడు, ప్రేమతో చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటావు అంటే మీరు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా
ఈ లోకానికి అధిపతి అయిన సైతాను లేకపోతే దుష్టుడు ఎవరైతే ఉన్నాడో ఆ దుష్టుడే మీ బుద్ధిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అందుకనే కదా మనమేమో కొద్దిమంది ఇక్కడ ఉన్నాము, చాలా మంది బయట ఉన్నారు. ఎందుకు మంచి బుద్ధి లేదు వాళ్ళకి? ఎందుకు స్వస్థ బుద్ధి లేదు వాళ్ళకి? ఎందుకు జబ్బు బుద్ధితో ఉన్నారు? బుద్ధి లేని వాళ్ళు అనట్లేదు నేను ఎవరిని, అందరూ బుద్ధిమంతులే. కానీ స్వస్థ బుద్ధి అనేదేమో దేవుడిచ్చే బుద్ధి, జబ్బు బుద్ధి ఏమో ఈ దుష్టుడిచ్చే బుద్ధి. అందుకనే ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడము అంటే ఈ లోకములో ఈ సామ్రాజ్యానికి, ఈ లోక రాజ్యానికి అధిపతిగా ఎవరున్నారు? ఇప్పుడు ఆ సాతానుడు ఉన్నాడు. వాడు వెళ్తున్నాడు. వాడు వెళ్తూ ఉంటే అతడు మన బుద్ధినంతా కూడా కంట్రోల్ చేస్తున్నప్పుడు, అందుకని ఎవ్వరు నేర్పించకుండానే పిల్లలు ఏంటి, యవనస్తులు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా మంచి చేసేదానికంటే ఎక్కువ ఏం చేస్తారు? పై నుండి కింద వరకు ఆలోచనలో చెడు ఉంటుంది, చూపుల్లో చెడు ఉంటుంది, నోటి మాటలో చెడు ఉంటుంది, చేసే పనుల్లో చెడు ఉంటుంది, వెళ్ళే ప్రదేశాలన్నీ కూడా చెడు ప్రదేశాలు. ఎందుకు జరుగుతుంది? వారి స్వబుద్ధిని ఆధారం చేసుకునేటప్పుడు ఈ దుష్టుడు కంట్రోల్ చేస్తున్న బుద్ధి ప్రకారము ఈ నాశనానికే వాళ్ళు పరిగెట్టేవారుగా ఉంటున్నారు. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తారా? నీ స్వబుద్ధిని, మీ అని లేదు, మీ అని లేదు. మీ అంటే అందరు గుంపులో గోవింద కాదు ఇది కదా. తెలంగాణ భాషలో మందిలో మాయ అంటారు. మందిలో అంటే అందరూ మందగా ఉంటే మందిలో మాయ చేసేది కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు అన్న నామంతోటి, యేసు అన్న పేరుతోటి ఆ జీవాధిపతి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టి అందరికి పెద్ద పెద్దగా చెప్పేసి ఆయన పెద్ద హీరోగా అయిపోయి వెళ్ళిపోవాలని అయితే రాలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు బతికిన 33.5 సంవత్సరాలలో ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలలో ఏం చేశారా అని మీరు జాగ్రత్తగా గమనిస్తే సువార్తలలో ఆయన గురించి రాయబడిన సంగతిలో ఆయన ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సమరయలో ఒక స్త్రీ ఉండింది, అంత సమాజం అంతా కూడా చీకొడుతూ ఉండింది. ఆ ఒక్క స్త్రీ కోసము మిట్ట మధ్యాహ్నము ఎవరు వెళ్ళారు ఆమె దగ్గరికి? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. సమాధుల్లో ఒక్క వ్యక్తి ఉన్నాడు, తనకి తాను గాయం చేసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో లేడు, దేవుని ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? సమాధుల దగ్గర ఉన్నాడంటే. కొంతమంది ఉంటారు అలాగే పిచ్చి పట్టినలాగా తిరుగుతుంటారు. వాళ్ళంతా వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఇలా పట్టపోయి కళ్ళన్ని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. ఎందుకు? వాళ్ళంతా సమాధుల్లో ఏదో పిశాచుల్లాగా ఏదో ఏం చేస్తున్నారో, ఎందుకుంటున్నారు, ప్రధానికి ఏంటి ఎక్కడికి వెళ్ళారంటే ఇలా చూస్తుంటారు. ఇలా ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి మనమేమో వదిలేస్తాం. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికి అలవాటుకి బానిసలు అయిపోతున్నారు, ఏం పుచ్చుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలో కలిగి ఉంటున్నారు, ఏమి తెలియని అయోమయంలో ఎవ్వరు హాని చేయట్లేదు. వాళ్ళకి ఎవరు చేసుకుంటున్నారు? వారికి వారే హాని చేసుకుంటున్నారు. ఆ విషయాలు కూడా బైబిల్లోనే ఉన్నాయి. ఆయన అంటే రాళ్ళతోటి తన్ను తానే గాయపరుచుకుంటూ ఉండేవాడండి. ఆ ఒక్క వ్యక్తిని ప్రేమించి ఎవరు దర్శించారు ఆయనని? యేసుక్రీస్తు వారు దర్శించారు. అలాగే ఒక గుడ్డివాడు ఉండినాడు, ఆ గుడ్డివాడి కోసం ఆయన వెళ్ళినాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కొక్కరిని ప్రేమించి ఒక్కొక్కరి కొరకు వారు ఎక్కడ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళినారు. ఈ దేవుల్లో ప్రత్యేకత ఏంటి అంటే మనమంతా ప్రయాసపడి ఎక్కడికో ఎక్కి మెట్లెక్కి వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఈ దేవుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? నీ దగ్గరికి వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను సృష్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నీ కొరకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు. నీ ద్వారా ఆయన మహిమ పొందుదాం అనుకుంటున్నాడు. కానీ నీవేమో దాక్కుంటూ ఉన్నావు. దాక్కుంటూ ఉన్నందుకు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నశించిన దానిని ఆ వెదికి అని ఎందుకు పెట్టారండి? ఆ వెదికి అని తీసేసి కూడా చదవచ్చు కదా. చదవండి లూకా 19:10. వెదికి అని కాకుండా చదవమన్నానమ్మా. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన. కానీ తప్పుందా దాంట్లో? అది కూడా కరెక్టే కదా. కానీ మనమేమో ఆయన దగ్గర నుంచి దాక్కుంటూ ఉంటున్నాం కదా. పాస్టర్ గారు వస్తారేమో కొంతమంది దాక్కుంటారు. అవునా? ఇంటికి వస్తూ ఉంటుంటాయి, బాబాయ్ మళ్ళీ మందిరానికి రమ్మంటాడేమో, లేకపోతే రక్షణ పొందమంటాడేమో,
లేకపోతే బాప్తిజం ఎప్పుడు తీసుకుంటామని అడుగుతాడేమో. ఏంటో అర్థం లేని భయాలు పెట్టుకొని కొన్నిసార్లు మనం దాక్కుంటూ ఉంటాం. పాస్టర్ గారి దగ్గర నుంచి దాక్కున్నా, వాక్యం దగ్గర నుంచి దాక్కున్నా, మందిరం దగ్గర నుంచి దాక్కున్నా, ఎవరి దగ్గర నుంచి దాక్కున్నట్టే? దేవుని దగ్గర నుంచే దాక్కున్నట్టే. కానీ ఆయన ప్రేమ ఎటువంటిదంటే, అయ్యో అలాగుంటే మీరు నశించిపోతారు, నాకు వేరుగా ఉంటే మీరు నశించిపోతారు. ఏమనుంటుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంటుంది? మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ఏమీ చెయ్యలేరు అంటే ఆయనకు దూరంగా ఉండి ఏమైపోతారు? అయ్యా మీరు నశించిపోతారు, అది నాకు ఇష్టం లేదు. మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నశించిన దానిని మీరు ఎక్కడ దాక్కున్నా, ఎన్ని సంవత్సరాలు దాక్కున్నా, ఎన్ని సంవత్సరాలు తప్పించుకుంటున్నా, ఎంతమందిని దేవుడు మీ దగ్గరికి పంపించినా, మీరు ఎంత మొండి చేసినా, వీళ్ళందరి గురించి ఉంది. మనమంతా తలవంచని ప్రజలమంట, మనమంతా లోబడని పిల్లలమంట, మనమంతా తిరుగుబాటు చేసే పిల్లలమంట. ఇదంతా ఎందుకు వచ్చింది? అది దేవుని మనసు కాదు, అది మన స్వబుద్ధి. ఈ సాతాను ముందటి నుంచే పొగరు. ఈ సాతాను అతని ఇంట్రడక్షన్లోనే ఆయన దేవుడితో నేను సమానంగా ఉండకూడదని ఆలోచించాడు. అందుకని ముందటి నుంచే ఆ పొగరు, ఆ గర్వమును బట్టి ఆ సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తాడు? నువ్వు చేయలేవా? నువ్వు కాదా? మళ్ళీ నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయలేవా? నీకు దేవుడు కావాలా? నీకు అన్నీ లేవా? ఇవన్నీ మనసులో కలిగించేది ఎవరు? ఈ గర్వాన్ని దింపిపోసేది సాతానే. అందుకని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఈ సాతాను ఏం చేస్తున్నాడు? ఆయన అవసరం లేదు, ఆ దేవుడు నీకు అవసరం లేదు. నేను ఎక్కడికి తీసుకెళ్తాడు? ఇక్కడికి తీసుకెళ్తాడు. డబ్బంతా ఖర్చు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దేనికోసము? కొంచెం మనశ్శాంతి కోసం, కొద్దిగా నెమ్మది కోసం. ఇలా అక్కడికి వెళ్దామంటారు, ఇక్కడికి వెళ్దామంటారు, అది తీర్చుకుందామంటారు, ఇది తీర్చుకుందామంటారు. నేనేదో మొక్కున్నాను కాబట్టి అది చేశానంటే నాకు దోషం పోతుంది అంటారు. అదే బైబిల్ అంటుంది వీరన్నిటికీ అవసరం లేదు. ఆయనకి వేరుగా ఉండి మీరేం చేయలేదు. మీరు నశించిపోకూడదని ఆయనే వెదకి 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 మీ దగ్గరికి వచ్చాడు. ఈ సత్తుపల్లి ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? ఈ సత్తుపల్లికి హైదరాబాద్కి మధ్యలో పాలవంచ ఎక్కడ? నేను హైదరాబాద్లో బస్సు ఎక్కడం ఏంటి? రాత్రంతా బస్సులో పడుకోవడం ఏంటి? అక్కడ పాలవంచకు చేరుకోవడం ఏంటి? అక్కడ రోజంతా పరిచర్య ముగించుకున్న తర్వాత అక్కడ మళ్ళీ కారులో కూర్చోవడం ఏంటి? ఆ కారులో మళ్ళీ నిద్ర తూలుకుంటూ లేవుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ ఎప్పుడు వస్తుందా అని ఈ సత్తుపల్లి వరకు రావడం ఏంటి? ఈ సత్తుపల్లిలో, తుంబూరులో మీరు అందరూ కూడా ఇలాగ వేచి ఉండి పాటలు పాడుతూ కూర్చోవడం ఏంటి? అది దేవుని ప్రేమ కాదంటారా? నన్ను ఆరోగ్యంగా ఇక్కడి వరకు నడిపించింది అది దేవుని ప్రేమ కాదా? ఆ దేవుడు మిమ్మల్ని వెతికి వెతికి మీ దగ్గరికి ఆయన మాటను వినిపించడానికి తీసుకొచ్చిన దేవుని ప్రేమ కాదా? ఎవ్వరూ నశించిపోకూడదని మిమ్మల్ని అందరినీ వెతికి రక్షించడానికి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము? వ్యక్తిగతంగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక. అందుకనే మీ వ్యక్తిగతంగా ఎవరైనా పట్టుకుంటునేవారు ఉన్నారా? నన్ను ఎవరైనా పట్టించుకునేవారు ఉన్నారా? నా గురించి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను రక్షించాలని కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఈ దేవుడు వ్యక్తిగతంగా నీ గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏం చూస్తున్నాం? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో, నీకున్న డబ్బంతటితో అనలేదు ఇక్కడ కదా, నీకున్న తలాంత అంతటితో అనలేదు ఇక్కడ, నువ్వు చేయగలిగే సేవ అంతటితో అనలేదు ఇక్కడ. ఇక్కడ ఏం కావాలా? నీ హృదయంలో ఆయనకి స్థానం కావాలి. నీ హృదయంలో మరి ఎవరికి సింహాసనం వేసావో యవనస్తులు అడిగితే సిగ్గుపడతారు. ఏమో ఎక్కడుందో హృదయం, మనసు ఎక్కడో పడిపోయింది అంటారు, మనసు ఎవరో పడిపోయింది అంటారు. ఆ హృదయంలో ఎవరెవరో ఉన్నారు, ఎవరు హీరో ఉన్నారో ఏ హీరోయిన్ ఉందో మనకు తెలియదు. కానీ ఈ హృదయం గురించి మీరు ఆలోచించినప్పుడు మీ జీవితకాలం అంతా కూడా ఈ హృదయం కనుక దేవుని చేతిలో పెట్టకపోతే, వాక్యం ఉంటుంది హృదయము అన్నిటికంటే మోసకరం. జీవితం అంతా మోసమే. ఎవడో మోసం చేస్తున్నాడని కాదు, మీకు మీరే మోసం చేస్తారు.
మీరెవరినో మోసం చేయడానికి కాదు, కానీ మీకు మీరే మోసం అయిపోతున్నారు. ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన, అది అర్థం కాదు ఘోరం. పొద్దున కూడా ఆరాధనలో చెప్తూ ఉన్నాను, అన్నిటికీ ఏదో ఒక ట్రీట్మెంట్ వచ్చేసింది కదా, ఏదో ఒక ట్రీట్మెంట్ వచ్చింది. కాలు నొప్పి ఉందా, ఏదో ఆర్థోపెడిషన్ ఉంటాడు. పంటి నొప్పి ఉందా, ఏదో డెంటిస్ట్ ఉంటాడు. కంటి నొప్పి ఉందా, ఏదో ఆప్టోమాలజిస్ట్ ఉంటాడు. ఏదో నీకు గుండె నొప్పి ఉందా, దానికి కార్డియాలజిస్ట్ ఉంటాడు. నీకు గర్భంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, గైనకాలజిస్ట్ ఉంటాడు. ఏదో చెప్పేస్తున్నారు అంత వరుసగా ప్రతిదానికి. మరి ఇప్పుడు చెప్పామా, నా మనసు బాగలేదు, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? ఈ మనసు బాగలేదు, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? ఏ కార్డియాలజిస్ట్ చేస్తాడా, ఆప్టమాలజిస్ట్ చేస్తాడా, డెంటిస్ట్ చేస్తాడా, ఈ ఆర్థోపెడిస్ట్ చేస్తాడా? ఈ ఆర్థోపెడిస్ట్ని హైదరాబాద్లో బొక్కల డాక్టర్ అంటారు కదా, ఎందుకంటే ఎముకల్ని సరి చేస్తాడు. మరి ఎవరి దగ్గరికి వెళ్తాం ఈ మనసు గురించి? కేవలం ఈ దేవుడు మాత్రమే. ఈ హృదయంలో ఈ దేవుడు నిలిచి ఉంటే తప్ప ఈ రోగం ఏదైతే ఉందో మనిషిని అసలు నెమ్మది లేకుండా చేసేస్తాడు. అర్థం కాదు, ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు, ప్రతిరోజు గొలుపుతూ ఉంటారు, ప్రతిరోజు సనుగుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి. కూర్చోడానికి పెద్ద సోఫా ఉంటుంది. కొన్ని చోట్ల సోఫాలో కూర్చొని మునిపోతాం, అంత కుషన్ ఉంటుంది. కానీ అంత కుషన్లో కూర్చొని కూడా మనసంతా ఏదో వేదన, మనసులో ఏదో మనోవేదన, ఏదో చెప్పుకోలేని బాధ. పెద్ద మంచం ఉంటుంది, పడుకోరా అంటే కంటికి నిద్రపట్టు. ఎందుకంటే మనసు బాగోలేదు, మనసు భారంగా ఉంది. ఈ మనసు ఏంటో నాకు నిద్ర పట్టట్లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ హృదయం. పూర్ణ హృదయములో దేవునికి ఇచ్చుకోకుండా ఆ హృదయంలో ఏంటో వాటికి వీటికి తావిస్తున్నాం. ఆ తావిస్తున్నప్పుడు మనం పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నాం. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంది, అంతే. ఆయన అడుగుతున్నది ఏంటి అంటే, నువ్వు అది చేయకమ్మా, ఇది చేయకు, డబ్బు కాదు, అది కాదు, ఇది కాదు. నీ పూర్ణ హృదయంతో, ప్రతి ఒక్కరికి మీ హృదయం మీద కంట్రోల్ ఉందా లేదా, మీ మనసు మీద కంట్రోల్ ఉందా లేదా? ఆ హృదయంతో, పూర్ణ హృదయంతో మీరు చేయాల్సింది ఏంటి అంటే యెహోవా దేవుని యందు. ఆ దేవుడు ఈ దేవుడు కాదు. ఈ దేవుని పేరు ఏంటి? యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, ఉన్నవాడును అనువాడును. ఏమైపోయింది? ఉన్నవాడు అనువాడు. అందుకని ఈ యెహోవా దేవుడి యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచడం అంటే ఏంటి? నేను చేయాల్సింది ఏమీ లేదు, మీ నోటితో ఒప్పుకోవాలంట. ఎక్కడున్నది? రోమా 10:9 చదవండి. యేసు మీరు ఎలా చదవాలంటే, యేసు కొత్తగా పెళ్ళైంది కదా, కొంచెం అటు ఇటు అవుతున్నారు. యేసు ప్రభు అని, అంటే యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. ఇప్పుడు యేసు ఆ రక్షకుడు నేను ఏమని ఒప్పుకోవాలి? నా జీవితానికి ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి కదా. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుందో అంత భయం. ఎందుకు వచ్చిన ప్రభుత్వాలు ఇవన్నీ? మనకి ఎవరు ఉండాలి? ప్రభువు. యేసు ఆయన ప్రభుత్వం కింద నేను ఉంటా. యేసు నా జీవితానికి ప్రభువు అని ఒప్పుకొని, తర్వాత దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు. చూసారా మళ్ళీ ఏమొచ్చింది? మీ హృదయమందు. ఆయన కోరుతున్నది మీ హృదయం మాత్రమే. మీరు ఏదో చేయాలని, ఏదో ఏం చేయాలని ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఆయన కోరుతున్నది మీరు మీ హృదయమందు విశ్వసించిన ఎడల అప్పుడు నీవు రక్షింపబడుదువు. ఏంటి రక్షణ? ఆత్మరక్షణ మనం పొందుకునే వారంగా ఉంటాం. ఇప్పుడు మరి కొత్త పెళ్లి కూతురు పేరేంటి? ఎక్కడ గీత? గోడ మీద గీత, పేపర్ మీద గీత. నా పేరు గీత అని చెప్పాలా? అంతేనా? ఓకే. సో ఈ గీత తన పెళ్లి చేసుకొని వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి, ఏ దేవుడు? యెహోవా దేవుడు చేసిన మేలులను బట్టి వారి ఇంటికి ఆహ్వానిస్తే మీరు అందరూ వచ్చారు.
అందుకని మీ అందరితో కూడా దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, నీ స్వంత బుద్ధిని స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. తర్వాత ఏమనుంది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. ప్రవర్తన ఏంటి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమైన ప్రవర్తనగా ఉండాలి, యథార్థమైన ప్రవర్తనగా ఉండాలి. ఒక 3 ప్రశ్నలకు జవాబు ఈ ప్రవర్తన గురించి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. అప్పుడు దాంట్లో ముగించుకుందాము. 84వ కీర్తన 11వ వచనం. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థముగా ప్రవర్తన గురించి వచ్చిందా? ఎలాంటి ప్రవర్తన అంట? మనిషికి ఉండే వీక్నెస్ ఏంటి అంటే, ఏం చేస్తున్నానో అదే కరెక్ట్ అనుకుంటారు. ఆ ప్రవర్తనను ఎవరైనా సరి చేస్తూ ఉంటుంటే అంత ఇష్టం అనిపించదు. నేనేం తప్పు చేస్తున్నాను? నేను ఎవరికైనా ఏమైనా హాని చేశానా? నేను ఎవరికైనా బాధ పెట్టానా? నేనంతా బాగానే ఉన్నాను అని ఎప్పటికీ తనకి తాను సమర్థించుకుంటూ ఉంటాడు. అందుకని అసలు ప్రవర్తన విషయంలో ఏంటి అనేది ఇక్కడ చూస్తే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. అంటే అన్ని మేలులు ఈ దేవుడు చేసేది ఎవరికి? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారికి. అది ఎలా కలుగుతుంది? ఇదే వచనంలో 3 ప్రశ్నలకు జవాబు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. మీలో ఎంతమందికి సూర్యుడు అర్థమయ్యాడు? అసలు మీలో ఎంతమంది సూర్యుడిని సూటిగా చూస్తారు? ఎవరు చూడలేదు. ఆ సూర్యుడు మీకు ఎంతమందికి అర్థమయ్యారు? ఎవరికి అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఎంత శక్తి! ఆ సూర్యుని కిరణాలలో ఎంత శక్తి! అది మీ పొలాల మీద పడినందుకు ఎంత మంచి పొలం వస్తుంది. వర్షం పడిన తర్వాత మళ్ళీ ఎండ లేకపోతే, కానీ ఆ సూర్యుడు ఎంత శక్తి అంటే మొత్తం భూగోళం అంతటికీ కూడా ఆ శక్తిని ఆయన కనపరచగలుగుతున్నాడు. అందుకనే దేవుడు ఎవరు అంటే, నీ ఊహకు అందనే వాడు. నువ్వు ఏమనుకుంటున్నా అనుకున్న దానికి అంతే పెద్దవాడు. నువ్వు ఎంతన్నా అనుకో, వాడు అన్నిటికంటే పెద్దవాడు. మన ఊహకు మన గ్రహింపుకి అర్థమే. వాక్యం చదివితే అర్థమవుతుంది. ఆయనకంతా ఆకాశం సింహాసనం అంట, భూమి పాదపీఠం అంట. నేను ఆంధ్రాలో ఒక పిఠాపురం అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ భీముని పాదం అని ఉంటుంది. అక్కడ ఒక పెద్ద పాదంగా ఏదో ఉంటుంది కొండ మీద. వాళ్ళు ఏమంటారు? ఇది భీముని పాదం అంట. సరే, ఇక్కడ నా వాక్యంలో ఉన్నది ఏంటి అంటే, ఈ భూమి అంతా కూడా ఆయనకి పాదపీఠం అంట. మరి అర్థమవుతుందా మనకి? ఆకాశం అంత సింహాసనం మీద కూర్చొని ఆయన ఏం ధరించుకొని ఉన్నాడు? 104వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీ మహాత్మ్యములను ఏం ధరించి ఉన్నాడు? మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నాడు. ఇంకేమనుంది? వస్త్రము వలె వెలుగును. ఏంట అంత పెద్ద ఆయన ఏం ధరించినాడంట? మహాత్మ్యము ప్రభావమును ధరించుకొని వెలుగునంట, కాంతిని వస్త్రములాగా ధరించుకోవాలి. ఏం కనిపిస్తుంది అంటే, ఈ సూర్యుడు ఆలోచించినప్పుడు మనకు ఎలాగైతే ఉందో, మన దేవుడి గురించి ఆలోచించినప్పుడు కూడా అసలు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో, ఎటువంటి శక్తిని మన జీవితాలలో ఆయన ప్రసాదించగలడో. ఏమీ లేని బంజర భూమిలో కూడా ఆ సూర్య కిరణం పడిన తర్వాత ఎలాగైతే ఉద్భవిస్తుందో,
మన జీవితాల్లో కూడా నూతనత్వాన్ని ఆయన ఎలాగ ఉద్భవింపజేయడో అది మీరు తెలుసుకోవాలి, అది మీరు నమ్మాలి. ఎలా నమ్మాలా? హృదయంలో నమ్మాలి. ఆ హృదయంలో నమ్మి ఆయనే నాకు కేయడము, అంత శక్తిమంతుడు మనల్ని కాపాడా. అందుకని దేవుడు ఎవరు అంటే దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమిస్తాడు? ఆయన ఏమిస్తాడు అంటే నా పెళ్లి చేస్తాడు అంటదేమో గీత, నా పెళ్లి చేసేసాడు అంటది. అలాగేమిస్తాడు అంటే కుర్రోని అడిగితే నాకు బైక్ కావాలి, నా బైక్. ఇవన్నీ అల్ప సంతోషం కలిగించేవే. నీ కుర్రోడికి బైక్ కావాలి, నీ ఫ్రెండ్కి చూపించావు, ఇదిగో కొత్త కొనుక్కున్నానంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఎలా అయినా నేను కొనుక్కోవాలి. ఏం చేస్తాడు? ఏదో పీడిస్తాడో, ఏదో చేస్తాడు, ఏదో లోన్ పెడతాడు, ఏదో చేస్తాడు. మొత్తానికి వెళ్ళి అతను కూడా ఇంకో బైక్ కొనుక్కుంటాడు. కొనుక్కొని ఇంకా సంతోషం పట్టలేక ఇప్పుడు ఎవరికి చూపించాలి? అది ఆ బండి కొనుక్కున్న ఫ్రెండ్కి చూపించాలి. నాకు కొనుక్కొని చూపిస్తాడు అనుకున్నా భయమని వచ్చింది, నేను కొన్నానురా అంటాడు. అనగానే మా చాలా మంచిదని ఇచ్చిన స్వీట్ కూడా తినేసి అంటాడు, ఈరోజు నేను కారు బుక్ చేశాను రా అంటాడు. ఏమైపోయింది? సంతోషం అంతా అయిపోయింది, తుస్సు అయిపోయింది అక్కడే. అందుకని ఏది కోరుకున్నా, ఏది కావాలనుకున్నా అది నిలిచి ఉండేది కాదు. కానీ ఈ దేవుడి దగ్గర ఇటువంటి అంటే మనకి మెటీరియలిస్టిక్ అంటే లోక సంబంధమైన వస్తుపరమైన విషయాలే కదా అడిగేది. ఆయన సమస్తం అనుగ్రహించే దేవుడు. ఆయన మన కోసం ముందుగానే ఏర్పాటు చేసిన దేవుడు. ఒక్కసారి మనం ఆయనతో సంబంధం కలిగి ఉన్నామంటే, ఇప్పుడు తండ్రి కుమారుడికి సంబంధం ఉంటే కదా అన్నీ చేస్తాడు. మొత్తం సాక్ష్యం కూడా ఎవరికి రాసిచ్చేస్తాడు? ఆయనకి రక్త సంబంధం ఉన్న వారికి రాసిచ్చేస్తాడు. అందుకని యేసుక్రీస్తుతో కాచిన రక్తంలో నేను కూడా విశ్వాసం వచ్చిన తర్వాత ఆ రక్త సంబంధాన్ని బట్టి ఆయన కూడా అన్నీ ఇచ్చేస్తాడు. కానీ నేను తిరుగుబాటు చేశాను అనుకో, మా నాన్న మాట వెళ్ళలేదనుకో, ఏం చేస్తాడు? పట్టుకొని ఉంటాడు, వెంటనే ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అర్థం కావట్లేదు వీడికి. నేను ఇచ్చినా సరే ఏం చేస్తాడు? దుర్వ్యాపారం చేస్తాడు, పాడు చేసేస్తాడు. అందుకని ఇప్పుడు ఈ దేవుడు ఏమి ఇస్తాడు? ఈ వస్తుపరమైన విషయాలు కదా. ఇక్కడ ఏమనుంది? దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు. దాని తర్వాత యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించింది. మనందరూ పొందుకోవాల్సింది ఏంటి అంటే ఈ దేవుని కృప. అపోజిట్ పౌలు అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన అంత గొప్ప సువార్త చేస్తుండేవాడు. దేవుని కోసం రోషం కలిగి అన్ని చోట్ల తిరిగి ఆయన్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే అన్ని భరించి దేవుడి కోసం జీవించాడు. అనేక సంఘాలు స్థాపించాడు. కానీ ఆయనకి ఏదో శరీరంలో ముళ్ళుండి ఎప్పుడు ఇబ్బంది పెడుతుండేది. కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఆయనకి ఏదో కంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఎప్పుడు కన్ను విసిగిస్తూ ఉండేది. ఎందుకంటే గల్తీలు రాసిన పత్రికలో నేను పెద్ద పెద్ద అక్షరంలతోటి రాయగా అని అంటారు. అంటే ఆయన కంట్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని పెద్ద పెద్ద అక్షరాలతోటే కనిపించే విధంగా ఉండేది. ఏదో సమ్ ప్రాబ్లం కొన్నిసార్లు ఉంటుంది కదా, మళ్ళీ విసిగించే ప్రాబ్లం ఉంటుంది. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడా ఎందుకయ్యా ఈ ముందు నేను నీ సేవ చేస్తున్నాను కదా, నీకోసం ఎంత శ్రమ పడుతున్నాను కదా, ఈ ముళ్ళు ఒక్కటి తీసేవా అంటే ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు. మళ్ళీ రెండోసారి ప్రార్థన చేశాడు. బైబిల్లో రికార్డ్ చేసింది ఏంటంటే 3 సార్లు ఆయన దేవుడిని వేడుకున్నాడండి. మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు వేడుకున్నాడో కానీ బైబిల్లో రికార్డ్ చేసింది మాత్రము 3 సార్లు అయితే ఆయన దేవుడిని వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత దేవుడు చెప్పిన జవాబు ఏంటో తెలుసా? నా కృప నీకు, ఆ ముళ్ళు తీయను, ఆ ముళ్ళు అలాగే ఉంటుంది. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా నీకేం చాలు? నా కృప. దాంతో ఇంకా నీ ఆంధ్ర వాళ్ళని అన్నారు కదా, చెలరేగిపోయాడు అంతే. ఇంకా నీ కృప నాకు చాలా అయ్యా అంతే. ఆ కృపతోటే ఆయన జీవించాడు. ఆ కృపలోనే ఆయన అన్నిటినీ గెలిచినాడు. అనేక సంఘాలలో క్రీస్తును నాటినాడు. అనేకమైన కుటుంబాలకు క్రీస్తును పరిచయం చేసినాడు, క్రీస్తుని ఇచ్చినాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమిస్తాడు అంటే దేవుడు యెహోవా కృపయు, మనం పొందుకోవాల్సిన కృప. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికలో మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా ఆ కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇందాక మీ హృదయంలో, మీ పూర్ణ హృదయంలో ఏం చేయాలన్నారు? విశ్వసించాలన్నారు. మీరు విశ్వసిస్తే చాలు ఆయన కృప చూపిస్తాడు. మీ ఆత్మరక్షణ దేని వల్ల కలుగుతుంది అంటే మీరు చేసిన తప్పిదాలన్నీ కూడా మాఫ్ చేయబడినాయి.
మీరు చేసిన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడగబడినాయి. మీరు కృపకు పాత్రలు కాకపోయినా సరే ఆయన కృప చూపిస్తున్నాడు. అన్మెరిటెడ్ ఫేవర్నే గ్రేస్ అంటారు. అంటే కృప అంటే మనకి తగనిది మనం పొందుకోవడమే కృప. మనము తగని వారము, మనము నమ్మకస్తులము కాకపోయినప్పటికీ ఆయన నమ్మకస్తుడు కనుక ఆయన కృప చూపించినాడు. మనం విశ్వసిస్తే ఆయన కృపను ప్రసాదించి ఏం పొందుకుంటాం? మనం ఆత్మ రక్షణను పొందుకుంటాం, రక్షణలో ఆనందించగలుగుతాం. ఈ రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్షణ ఆనందముతో ఇంకేమీ అవసరం లేదు. అంతా నా మేలుకే ఆరాధన అన్ని. ఆ పాట మీరు వింటారు. 7 జన్నాలు ఉంటాయి. ఏముంటాయి? నేను రాజునైపోయాను, నేను ఇదైపోయాను ఉంటుందా? అబ్బే, బంధువులే వదిలినా, కష్టాలే వచ్చినా, నష్టాలే వచ్చినా, కరువు ఇబ్బందులు ఉన్నా, అన్నీ ఉన్నా కానీ అంతా నా ఆరాధన చేసి నేను ఎల్లప్పుడూ యెహోవాను దేనిని బట్టి? ఇదో ఈ రక్షణ ఆనందాన్ని బట్టి, ఈ రక్షణ ఆనందంతో అటువంటి పాటలు మనం పాడుకున్నది. చివరిగా ఎవరికి ఇస్తారు ఆయన? ఆ దేవుడు ఇచ్చేది ఎవరికి ఇస్తాడు? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక. ఈ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నప్పుడు ఈ దేవుని దగ్గర యథార్థంగా ఉండండి. కొంతమంది ఇక్కడ ఉన్నారేమో, నేను ఈ దేవుని నమ్ముకుంటాను, నేను ఈ దేవుడికి ప్రార్థన చేస్తాను అని అవన్నీ కొన్నిసార్లు ఉత్తుగా చెప్తూ ఉంటారు. యథార్థంగా చెప్పేవాళ్ళు ఉంటే అప్పుడు దేవుడు ఆయన ఇవ్వాలనుకున్న మేలన్నింటినీ కూడా మీకు ప్రసాదించేవాడుగా ఉంటాడు. ఈ విన్న ఈ మాటలను దేవుడు మీ కొరకు దీవించును గాక. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మిక ఉంచి మీ ప్రవర్తన ఆయనకి అది కాదు, మీరు ఒప్పుకొని మీ పూర్ణ హృదయంతోటే ఆయనను అంగీకరించి ఆయన కృపను పొందుకొని తద్వారా ఆ రక్షణ ఆనందము మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండాలన్నదే మా ప్రార్థన. గీత మీ భర్త పేరు ఏంటి? భర్త పేరు చెప్పచ్చా ఊర్లో? నోట్లో ఓకే. కొంతమంది అంతా పలకరు కదా, సిగ్గుపడుతుంది అనుకున్నాను. చాలా ధైర్యంగా చెప్పేసింది. ఎక్కడున్నారు డేవిడ్ గారు? రాలేదా? ఓకే. ఈ చెప్పిన మాటలన్నీ చెప్తావా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యువర్ హోమ్. దేవుడు బ్లెస్ యువర్ మ్యారీడ్ లైఫ్. అలాగే సహోదరి పద్మ వారి గృహంలో ఎల్లప్పుడూ దేవుడు సన్నిధి ఉంచి వారికి అన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. సహోదరి కుటుంబపరంగా చేసిన పేరు బట్టి సాక్ష్యం పంచుకునే సహాయం చేస్తున్నాం. నాకు ప్రార్థించడం గుర్తించినాం. అయితే నాకు ఊహించలేదు అన్నాళ్ళు వస్తుంది దేవుని గొప్పది మీ అందరు ప్రార్థన. అయితే గీతా పెళ్లి విషయంలో సాక్షి మీటింగ్ పెట్టుకోవాలని నేను మొక్కున్నాను. అయితే సరే గీతా విషయంలో దేవుడు అద్భుత రీతిగా ఒక మా అన్నయ్య అబ్బాయికి అనుకున్నాను, కానీ అనుకున్నాక బాబు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను దేవుడు చెప్పిన దానికి అనిపించి సంవత్సరం ఆ బాబు అసలు ఒప్పుకోలే. నేను చేసుకొని అన్నాను. చేసుకొని ఇప్పుడు అతను చెప్పిన ఏంటి మీ ఆశపట్టేసి నేను ఇప్పుడు కానీ సంతానంలో కొంచెం రక్షణ పడినప్పుడు దేవుని చిత్రం కనిపెట్టి అప్పుడు నేను పెళ్లి చేసుకోవడంలో కూడా దేవుని చిత్రం అప్పుడు చిన్న చిన్నగా విడిమిడి జ్ఞానంతో దేవుని ప్రార్థనతో ఏదో కొంచెం చిన్న సూచాయి పెట్టుకొని అప్పుడు దేవుని చిత్రం కనిపెట్టేదాన్ని. అయితే ఇక పాప విషయంలో కూడా నేను రోజు ఆశని చెప్పిన అసలు నా ఒకదాని ప్రార్థన చాలట్లేదా ఏంటని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మామూలు 3 4 సూచనలు పెట్టాను. మందిరం ధన్యవాదాలు వచ్చినప్పుడు మరి అన్న వచ్చినప్పుడు సూచనలు పెట్టుకుంటే దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడాడు. నేను ఏదైతే సూచన పెట్టుకున్నానో అదే జరిగింది. జరిగిన తర్వాత బాబు ఒప్పుకోట్ల ప్రోగ్రాం మరి ఈ సూచన చూస్తే ఇలా జరుగుతుంది. మరి ఆ బాబు చూస్తే వచ్చింది దేవుని ప్రోగ్రాం అసలు ఒప్పుకో అసలు మేము అడగాల వద్దాం మరి తిరిగి ప్రార్థన చేస్తాం. మా అన్నయ్య అన్నాడు ఏం పర్వాలేదు, నీకేం భయం లేదు, దేవుడు ఒప్పుకుంటాడని చెప్పింది. సరే ప్రార్థన చేసాను అన్నంత మాత్రం దేవుడు ఒప్పుకుంటే బట్టి ఒప్పుకుంటాడని మళ్ళీ లాస్ట్ వెళ్ళి అడిగాను. దేవుడు కూడా ఆ రోజు కూడా నాతో మాట్లాడాడు.
నువ్వు బలహీన కాక నీ కారణం సగం చేస్తాను నేను మాట్లాడు అప్పుడు అడ్మిట్ వెళ్ళాడు బాబు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా నాకు భయం వేసి కఠిన విషయంలో కూడా నువ్వు అయినోళ్ళైనా కానీ దేవుని చిత్త ప్రకారంగా మరి మేము ఎంత అడుగుతామో వాళ్ళు ఎంత అడుగుతారు అది కూడా నీ చిత్తానుసారం జరగాలన్నా మేము అయినోళ్ళం అయ్యింది మేమిద్దరం కూడా ఏమి అనుకోకుండా ఉండాలని బాగా ప్రార్థన చేసి రోజు ఉపవాసం ప్రార్థన చేసేదాన్ని. అయితే దేవుడు అద్భుత రీతిగా వాళ్ళు ఎంతైతే అడిగారో మేము అంత ఇవ్వడానికి దేవుని కృప అసలు మేము అనుకోలేదు ఊహించలేదు. మరి ఆయన ఎలా ఇస్తాడో కూడా నాకు తెలియదు. మాకు అప్పైనా కానీ జరుగుతుందని కూడా నాకు తెలియదు. ఆయన ఏం చేస్తాడో కూడా మా ఆయన గారు నాకు తెలియదు. అయితే దేవుడు అద్భుత రీతిగా ఆయన నేను ఎంతవరకు ప్రార్థన చేసి ఏం జరుగుతుందని అడగటం. అయితే ప్రభా అంతా నీ చిత్త ప్రకారం జరిగించాయి మా భర్తలు కూడా నిజంగా ప్రభా నేను బాగా ఏడ్చి ప్రార్థన చేస్తాను. నేను సంఘంతో తీసుకుంటాను లేకపోతే ప్రార్థన తీసుకుంటాను లేకపోతే ముట్టుకుంటాను. సువార్త చేయాలి సువార్త చేస్తాను నేను ఇంత కాన్పిస్తాను ఈ మీటింగ్ పెట్టుకుంటానని ముట్టుకుంటాను అదొకటి. అయితే దేవుడు అద్భుత రీతిగా మరి దాని విషయంలో కూడా దేవుడు అంతగానే కాదు కఠిన విషయం అదైన తర్వాత మరి పెళ్లి విషయంలో కూడా దేవుడు అద్భుత రీతిగా మరి పెళ్ళి అనుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అప్పుడు అన్నాడు ఫోన్ పెట్టి అటు వాళ్ళు సేవకులు తీసుకురావాలని అన్నీ అనుకోను. అయితే దేవుడు అద్భుత రీతిగా మరి అన్నాడు ఫోన్ చేస్తే అన్నాడు మరి రోజు ఫోన్ చేసుకుంటామా ఎంగేజ్మెంట్ మరి ఆ రోజు మాకు ఖాళీ లేదు అని అన్నారు. అయితే ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటున్నా అన్నాడు లేకుండా అసలు నీ చెప్పిన ప్రభావాన్ని బాగా ప్రార్థన చేస్తాను. నీ చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను ఒక్కదాన్ని నా వద్ద మాట ఏమి గెలవడం జరుగుతుంది అని ప్రార్థన చేస్తుంది. దేవుడు అద్భుత రీతిగా ఆ రోజు పోస్ట్పోన్ అయింది. దేవుడు మళ్ళీ అద్భుత రీతిగా మళ్ళీ అన్నాళ్ళు వచ్చి మళ్ళీ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయ్యి మంచిగా జరగటానికి దేవుడికి బాగా అయింది. అదొకటి దేవుడు మేము చేసి పెళ్ళి కూడా దేవుడి కోసం బట్టి దేవుడే సహాయం చేసింది. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా బాప్టిజం తీసుకుంటారని నేను ఊహించలే. నేను ప్రార్థన అయితే చేస్తాను. అయితే ప్రేయర్ రిక్వెస్ట్ ఒక బుక్లో పెట్టుకొని బాగా ప్రార్థన చేస్తాను. అయితే దేవుడు అద్భుత రీతిగా వాళ్ళకు కూడా ఇద్దరు కూడా బాప్టిజం తీసుకుంటారు. దేవుడు సహాయం చేసింది. వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేయాలి. బాబు జాబ్ ఇచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి. ఆ బాబు మనసు కూడా మారు మనసు పాప క్షమాపణ రక్షణ వచ్చినట్టుగానే వాళ్ళు ప్రార్థన చేసిన జాబ్ వచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి. శాస్త్రం చేయాలి.